ఓటుకు ధనం, ఓటమికి ధ్యానం. డబ్బు ఏరులై పారుతోంది. ప్రజల ప్రవాహం ఆగడం లేదు. బోరబండ హైటెక్ హోటల్ వద్ద నిన్న కేటీఆర్ సభకు జనసంద్రం. బీఆర్ఎస్ ఖర్చుకు వెనుకాడదు. పండు ముసలి నుంచి పడుచు పిల్లల వరకు ఓటు కోసం నిధుల వర్షం. ఒకవైపు గెలుపు తపన, మరోవైపు డబ్బు మదం. మాటలు కోటలు దాటి, హామీలు కొండలెక్కి, ఇంటింటికి బొట్టు పెట్టి ఓటు మాకే అన్న ప్రచారం వేడెక్కింది. ఎవరు నైతికంగా, ఎవరు వ్యయంగా, గెలుపెవరిది, ఓటమెవరిది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చరిత్ర అవుతుందా? ఓటుకు 5,000, 10,000 ఈ ధనం ఎక్కడి నుంచి వస్తోంది? ఈ ఎన్నికల నడవడిక ఎటుపోతోంది? ఈసీ ఎందుకు మౌనంగా ఉంది? డబ్బు శాసిస్తోందా, అధికారమా? ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకమైందా? ఓటర్లారా మేలుకోండి, మసలుకోండి.